హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం తోటకూర వెల్లుల్లి కారం ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తోటకూర వెల్లుల్లి కారం ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొయ్య తోటకూర మీడియం సైజ్ కట్టలు 5. ముందుగా తోటకూర కట్టలను కడిగి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్ పెద్దది 1, పచ్చిమిరపకాయలు 2, చిన్నులపాయ రెబ్బలు 6, పసుపు 1/2 టీ స్పూన్, పచ్చికారం 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. తోటకూర వెల్లుల్లి కారం ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో పచ్చికారం, చిన్నులపై రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కారాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసుకొని పోపును ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక అందులో తోటకూర వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత తోటకూరలో మనం మిక్సీ వేసుకున్న కారం వేసుకొని లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. తోటకూర ఈ విధంగా వేగాక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర వెల్లుల్లి కారం ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.